ప్రస్తుతం మనమైతే పిర్జాదిగూడ శంకర్ నగర్లో ఉన్నాము. ఈ శంకర్ నగర్లోనే మొన్న చూసాం కదా ఒక దుర్ఘటన. ఆ ఘటన కూడా చోటు చేసుకుంది ఒక గుళ్ళో. ఈ గుడి దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం గుడి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, కానీ దానికంటే ముందు ఆ యువతి ఎక్కడైతే నీళ్ళలో దూకిందో అక్కడికే వచ్చాము. ఆడనే ఉన్నాము ప్రస్తుతము. ఇక్కడ నుంచే ఈడ మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి ప్రాంగణంలోనే ఆ యువతి దూకడం కూడా జరిగింది. విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఇందులో దూకడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు కూడా అమ్మవారి విగ్రహాన్ని అయితే బయటికి తీయలేదు. గజ ఈతగాళ్లను పెట్టి వెలికి తీస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ పూజారులకు చెప్పినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాంటిది ఇప్పటివరకు అయితే మరి గజ ఈతగాళ్లను పెట్టలేదు, తీయలేదు బయటికి. అయితే ఆ విగ్రహం లోపలే ఉండిపోయింది అమ్మవారిది. ఈ ప్లేస్లోనే ఆ అమ్మాయి దూకింది. అంటే అమ్మవారికి చీర కడతారు కదా, ఆ చీర, ఆ వస్త్రమే ఇగో ఇక్కడ ఆ అమ్మాయి చీర ఎత్తుకొని వచ్చింది యువతి అన్నారు కదా, ఆ చీరనే ఇగో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ చీర ఇక్కడ వదిలేసింది. అంటే అమ్మవారి విగ్రహానికి కట్టి ఉంచిన ఆ చీరతో పాటు ఎత్తుకొని పరుగులు తీసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ చీరని ఇక్కడ బయట పడేసి ఆ విగ్రహంతో సహా ఆ అమ్మాయి అందులోకి దూకడం కూడా జరిగింది. అంటే ఇది ఇంత చిన్నది కాదండి, చాలా పెద్దగా ఉంది చెరువు. మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మొత్తం కూడా. ఇదంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా ఒక వాకింగ్ పార్క్ ఏరియాగా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ కాసేపు సాయంత్రం కానీ ఉదయం కానీ వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకుంటారు. యోగాసనాలు కూడా ఇక్కడ వేసుకుంటూ ఉంటారు. చెరువు ప్రాంగణంలో ఇక్కడంతా కూడా మంచి స్పేస్గా ఉంది అని చెప్పేసి జనాలు వస్తూ ఉంటారు. అందుకు ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా కూడా ఇక్కడ జరుగుతున్న ఈ సమయంలో ఈ యువతి చేసిన ఈ పని మాత్రము, ఈ ఘటన మొత్తం కలకలం రేపింది ఇక్కడ అని కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ పూజారులు కూడా అంటూ ఉన్నారు, కుర్మ సంఘాల వాళ్ళే ఇక్కడ మొత్తం ఆలయాన్ని చూసుకునేదంతా కూడా. ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడాము, అందుబాటులో లేరు కాబట్టి ఫోన్లో మాట్లాడించడం కూడా జరిగింది. కాబట్టి మొత్తం కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, అసలు ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. పోనీ ఎప్పుడైనా దొంగలు పడ్డారు, గుళ్ళో ఏదైనా ఎత్తుకెళ్లారనే సంఘటన కూడా ఇక్కడ జరగలేదు. ఆ గుళ్ళో విగ్రహాలు ధ్వంసమయ్యాయనేది కూడా ఎప్పుడు ఇక్కడ జరిగింది లేదు. ఎటువంటి అంతరాయం కలగకుండా, ఎటువంటి అనర్థాలు జరగకుండా మా గుడి ఎంతో అందరి భక్తులకు దీవెనలు ఇచ్చుకుంటా కూడా ఇక్కడ నడుస్తూ ఉంది. అదేవిధంగా కూడా అమ్మవారు కొలువు తీరుంది. మొన్న ఒక నెల 15 రోజుల ముందే కళ్యాణం కూడా జరిపించాము. ఈ నెల 15 రోజులు గడవక ముందే ఎందుకు ఇలా జరిగింది అని ఒక భయాందోళన మాకు గురవుతా ఉంది. మాకు రాత్రంతా కూడా నిద్ర లేదు అని చెప్పేసి ఈ మధ్య 4-5 రోజుల నుంచి మేము నిద్రపోవట్లేదు. ఏం జరుగుంటుంది, అసలు అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ 20 రోజులుగా ఇక్కడ రెంట్కుంటుంది అంటే ఎందుకు ఈ కాలనీకే రావాలి, ఎందుకు మా గుళ్ళోకే వచ్చింది, ఎందుకు మా అమ్మవారిని ఎత్తుకెళ్ళింది, ఎందుకు మళ్ళీ మా గుడి ప్రాంగణంలో ఉన్న చెరువులోనే బలవన్మరణానికి పాల్పడింది. ఇవన్నీ కూడా మమ్మల్ని కలిచివేస్తున్నాయి, నిద్రపోకుండా చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నమాట. మరి ఏం జరిగింది, ఆ గుడి ఎక్కడుంది మీకు చూపిస్తాను. ఆ గుడి దగ్గర కూడా తాళాలు ఎక్కడున్నాయి, మొత్తము ఎక్కడ అమ్మవారి గుళ్ళో తను విగ్రహాన్ని తీసుకొని పరుగులు పెడతా వచ్చింది, ఎక్కడి నుంచి ఎటు పరిగెత్తుకొని వచ్చింది, సీసీ ఫుటేజ్ అంతా ఉంది కదా, అదే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి రండి గుడి దగ్గరికి. పిర్జాదిగూడలో ఉన్నటువంటి అక్క మహంకాళి అలాగే బీరప్ప దేవుళ్ళ ఆలయం ఇదంతా కూడా. ఈ ఆలయం మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆలయం వద్దకే ఆ అమ్మాయి యువతి ఇగో ఇక్కడ రోడ్డు కనిపిస్తూ ఉందా మనకి, స్ట్రెయిట్ రోడ్డు కూడా. ఈ రోడ్డు కనిపిస్తూ ఉంది స్ట్రైట్గా అటు నుంచి. ఆ రోడ్డు గుండే ఆ కారు వస్తుంది కదా, ఆ రోడ్డు గుండే పరిగెత్తుకొని వచ్చింది ఆ అమ్మాయి. వస్త్రాలు లేకుండా, వంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఇక్కడికి పరిగెత్తుకొని రావడం కూడా జరిగింది. ఇలాగే పరిగెత్తుకొని వస్తూ ఉన్న ఆ సమయంలోనే అక్కడ దూరంగా ఒక వ్యక్తి చూడడం కూడా జరిగింది ఆ అమ్మాయిని. ఆ దూరంగా ఒక వ్యక్తి చూసినప్పుడు ఆ అమ్మాయి అలా నగ్నంగా కనిపించేసరికి అతనికి ఏం చేయాలో అర్థం కాక భయభ్రాంతులకు గురయ్యి ఆ వ్యక్తి పరిగెత్తుకొని వెళ్ళిన దారి ఇగో ఇదే. ఈ దారి గుండా ఆ వ్యక్తి పరిగెత్తుకొని ముందర వెళ్ళిపోయినాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి వెనకాల కూడా 2-3 కుక్కలు కూడా పరిగెత్తుకొని ముందు పరిగెత్తాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఈ దారి గుండా ఆ యువతి అయితే ఇలా పరిగెత్తుకొని రావడం జరిగింది. ఈ గుళ్ళోకే ఇక్కడే మనం చూస్తూ ఉన్నాము. ఈ గుళ్ళోకే తను రావడం కూడా జరిగింది. ఈ గుడి కూడా ఎట్లా చేసింది ఆ అమ్మాయి అని అంటే ఇక్కడ మనకు తాళం కనిపిస్తూ ఉంది. పరుగులు పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ తాళం కనిపిస్తూ ఉంది కదా, ఈ తాళాన్ని పట్టి ఇలా లాగే ప్రయత్నం కూడా చేసింది ఆ అమ్మాయి. మనకు విజువల్స్లో క్లియర్గా కనిపించింది. మరి ఇలా తాళం లాగే ప్రయత్నం చేసింది కానీ ఆ తాళం రాకపోయేసరికి మళ్ళీ ఈ దారి గుండా ఆ అమ్మాయి ఇలాగే పరిగెత్తుకొని వచ్చింది. ఈ వైపు నుంచి పరిగెత్తుకొని 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 అలాగే వివస్త్రాలయ్యి కూడా, అంటే వస్త్రాలు లేకుండా, వంటి మీద వస్త్రాలు లేకుండా అలాగే ఇక్కడ నుంచి పరిగెత్తుకొని కూడా రావడం జరిగింది ఆ అమ్మాయి. ఇలా పరిగెత్తుకొని వచ్చిన తర్వాత మనకు చూపిస్తాము. ఎందుకంటే అమ్మవారు స్వయంగా వెలిసిన ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు పక్కనే కనిపిస్తూ ఉంది అమ్మవారు, పోచమ్మ అమ్మవారు కూడా. ఇగో అమ్మవారు గుళ్ళో ఇక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించారు, ఎంతో పవిత్రంగా కూడా. ఈ ప్రతిష్ఠించిన అమ్మవారి గుడికి ఎప్పుడైనా ఇక్కడ గడి పెట్టి ఉంచుతారే తప్ప తాళం వేయరు. ఎందుకంటే భక్తుల నమ్మకము, ఇక్కడ పూజారుల నమ్మకము. ఎటువంటి అనర్థాలు జరగవు, అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది అనే ఒక నమ్మకంతో అలా తాళం వేయకుండా ఇక్కడ పెట్టారు. ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చి ఆ విగ్రహాన్ని అమ్మవారికి చీర కట్టి అలాగే అమ్మవారిని అలంకరించి ఉంచిన అటువంటి విగ్రహాన్ని, అంటే వేద మంత్రాలతోటి మంత్ర ఉచ్చారణతోటి ఇక్కడ ఎంతో పవిత్రంగా కూడా అమ్మవారి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే ఏ గుళ్ళోనైనా ఎంతో పవిత్రంగా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఆ అమ్మాయి, ఆ యువతి ఎంత ధైర్యం చేసి విగ్రహాన్ని అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళిపోయింది అంటే ఎంత విచిత్రం చెప్పండి. ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారిని ఎత్తుకొని ఇలాగే ఈ దారి గుండానే తను మళ్ళీ పరుగులు పెట్టడం మొదలెట్టింది. ఇటు నుంచి తన వెనకాల తను ఆ విగ్రహం తీసుకొని పరుగులు పెట్టిన తర్వాత కూడా తన వెనకాల ఇంకొక కుక్క కూడా పరుగులు తీయడం మొదలెట్టింది. అంటే మనకు పెద్దలు చెప్పినట్టుగా కూడా చాలా వరకు కొన్ని నమ్మాలి, కొన్ని ప్రకృతిని నమ్మక తప్పదు. అలాంటిది ఆ కుక్కకి మరి ఏం అర్థమైందో తెలియదు కానీ కొన్ని కనిపిస్తూ ఉంటాయి అని అంటారు. అది దుష్టశక్తి కానీ దైవశక్తి కానీ ఏదైనా సరే కనిపిస్తాయి, గుర్తించగలుగుతాయి అని చెప్పేసి అంటారు. కాలభైరవుడు కదా, అన్నీ గమనించగలుగుతాడు అని చెప్పేసి అంటారు. అదే విధంగానేమో పాపం తెలీదు, ఆ యువతి వెనకాల పడి అలాగే ఆ కుక్క కూడా పరిగెత్తుకొని వచ్చింది. ఇదే దారి గుండా అమ్మాయి మళ్ళీ పరుగులు తీసింది. మరి ఆ అమ్మాయి ఎందుకు అంత, ఆ యువతి ఎందుకంత ఇది చేసింది? తనకి ఏమైనా మతిస్థిమితం లేదా? తనని ఎవరన్నా అలా పరుగులు పెట్టించారా? తనని ఎవరన్నా ఒత్తిడి చేశారా ఇలా చేయమని అనే విధంగా మాకు అనుమానాలు కలుగుతున్నాయని పక్క పూజారులు చెప్తూ ఉన్నారు. ఇదే దారింట పరిగెత్తుకొని వచ్చింది. ఇందాక చూపించాం కదా మనము చెరువు, ఇంకో ఆ చెరువు ఇక్కడే అమ్మాయి మొత్తం కూడా ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత చీరను తీయడము, ఆ చెట్టు కింద పడేసి అలాగే విగ్రహంతో సహా లోపలికి దూకింది, ఆ చెరువులోకే దూకి బలవన్ మరణానికి పాల్పడింది యువతి. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయము, అనుమానాలకు గురి చేస్తున్న విషయము, అలాగే భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ గుళ్ళోకే రావడం ఏంటి? అలా వస్త్రాలు లేకుండా ఒక నగ్నంగా ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి, అలాంటిది ఆ యువతి అంత నగ్నంగా పరుగులు పెడుతూ గుళ్ళోకి పరిగెత్తుకొని రావడం ఏంటి? ఇక్కడ గుళ్ళోనే అమ్మవారిని విగ్రహాన్ని తను ఎత్తుకొని వచ్చేసి ఇక్కడ చెరువులో బలవన్మరణానికి పాల్పడడం ఏంటి? ఇదంతా ఏంటి? లేకపోతే ఏదైనా వైపరీత్యమా? ఏదన్నా అంటే ఇప్పుడు కలికాలం అన్నారు, చాలా వరకు చూస్తూ ఉంటాము. ఒక ఊరికి ఏదన్నా రోగం సోకింది, వ్యాధి సోకింది అంటే అమ్మవారిని ఇక్కడ నుంచి అవమానించి పంపించారు, అందుకే ఇలాంటి దుష్టశక్తులన్నీ వస్తూ ఉన్నాయి అంటారు. మరి ఆ దుష్టశక్తి ఏమన్నా తనని ఆవహించిందా అనే కోణంలో కూడా మా కుర్మ సంఘాల వాళ్ళందరికీ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటున్నారు. లేదా ఎవరైనా అమ్మాయితో చేపిస్తే అమ్మాయి విజయనగరం నుంచి ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏముంది? ఇక్కడే చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఆ అమ్మాయికి? ఇక్కడ ఏమన్నా అంతరార్థం జరగబోతుందా ఏంటి
అనే ఒక కోణంలో మాకు భయంగా ఉంది, మాకు భయభ్రాంతులకు గురవుతున్నాము, ఘనంగా మేము కళ్యాణోత్సవం జరిపించాము, ఎక్కడ ఏం లోటు చేశాము అనే ఒక భయం ఏర్పడతా ఉంది అని చెప్పేసి మరి కుర్మ సంఘాలు అంటా ఉన్నారు. మొత్తానికి ఇక్కడే ఇదే చెరువులో అమ్మాయి బలవన్ మరణానికి కూడా పాల్పడ్డది. ఎక్కడ ఎలా చేసింది అనేది కూడా మనము క్లియర్గా చూపించాము. తర్వాత అమ్మాయి ఎక్కడైతే ఏ ఫ్లాట్లో అయితే ఉంటుందో ఆ ఫ్లాట్ దగ్గర అసలు ఎలా తీసుకున్నారు రూము, ఎంత కడుతున్నారు రూమ్కి, అసలు వాళ్ళ రూమ్ ఎలా అప్రోచ్ అయ్యారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ తెలియచేయాల్సింది కూడా ఏంటి అని అంటే కూడా ఇంత మంచి ఆలయం ఇక్కడ ఉంది కదా, కానీ ఒక 14 ఇయర్స్ బ్యాక్ అంటే 13-14 సంవత్సరాల ముందు ఇదంతా కూడా అంటే ఈ టెంపుల్ స్థలం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది శ్మశాన వాటిక. ఇదంతా ఇగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, మొత్తం శ్మశాన వాటిక అని తెలుస్తూ ఉంది. ఇక్కడ అన్నీ కూడా ఇగో ఉన్నాయి కూడా, అన్నీ కూడా శ్మశాన వాటికలో ఉన్నటువంటి సమాధులన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా శ్మశాన వాటిక అయితే ఇక్కడే గుడి నిర్మాణం చేశారు. ఇక్కడ పెద్దలంతా కలిసి ఇక్కడ గుడి నిర్మాణం చేసి గుడి ప్రాంగణం అని చెప్పేసి ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేస్ను పార్కింగ్ ప్లేస్ని కూడా పార్క్ లాంటి ప్లేస్ను అరేంజ్ చేసి ఇక్కడే చెరువును అంటే చెరువు ప్రాంగణంలోనే శ్మశానాలు ఉండేటివి. ఈ చెరువు గుడి చెరువు అనే విధంగా కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. అంటే ఇదంతా శ్మశాన వాటిక. వాస్తవంగా ఈ శ్మశాన వాటికలో గుడి కట్టడం అనేది ఏదైనా లోపం జరుగుంటుందా అంటే అదే తప్పైపోయిందా, ఒక శ్మశాన వాటికలో అమ్మవారిని నిలపడం అనేది అది కరెక్ట్ కాదు కదా అనే ఒక అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరి అలా ఏమన్నా ఆగ్రహానికి గురయ్యిందా అమ్మవారు, ఆగ్రహానికి గురయ్యి ఆ యువతితో ఇలాంటి పని చేయించుంటుందంటే దేవుణ్ణి మనం నమ్మాలి, ప్రకృతిని మనం నమ్మాలి ఖచ్చితంగా కూడా అనే ఒక ఇదితోటి ఇప్పుడు కుర్మ సంఘాలంతా కూడా అదే మాకు భయభ్రాంతులకు మేము గురవుతున్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న మాట. మరి ఇదంతా శ్మశాన వాటికలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజల్లో అనుమానాలు కూడా చాలా వ్యక్తం అవుతున్నాయి. అదే కాకుండా ఆ యువతి ఎక్కడి నుంచి విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా 20 రోజులే అవుతుంది. అంటే వీళ్ళు కళ్యాణం జరిపించిన తర్వాతే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలము ఈ గుళ్ళోనే అంత ఘటనకు పాల్పడింది అమ్మాయి అంటే ఇక్కడ నిజంగా దేవుడి మహిమ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడా, మేము చేసింది తప్పు అని ఏమన్నా చూపించడానికి ఇలాంటి వైపరీత్యాలు ఏర్పడ్డాయా అనే భయాందోళన కూడా మాకు కలుగుతుంది అని చాలామంది కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను కూడా తెలుస్తూ ఉంది. మరి అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం, ఆ అమ్మాయి ఎక్కడ తీసుకుంది ప్లాట్ అనేది కూడా అక్కడికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతము ఇక్కడే ఆ యువతి కూడా ఫ్లాట్ తీసుకొని ఉన్నది కూడా, ఎందుకంటే ప్యాకేజ్ మీద తీసుకున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. మరి లోపల సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ సెకండ్ ఫ్లోర్లో ఎక్కడ తీసుకున్నారు ఏంటి ఒకసారి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇద్దరు ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి ఒకసారి పైనకి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఎప్పుడు వచ్చారు, ఎన్ని రోజుల క్రితం వచ్చారు, ఇక్కడ ఎంత రెంట్ పే చేస్తున్నారు, అసలు ఈ రూమ్ ఎలా తీసుకున్నారు వాళ్ళు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ ఫ్లాట్ కూడా డైలీ 3,500 రూపాయలు రెంట్ పే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది రోజుకి. అంటే మరి ఎంత ప్యాకేజ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది కాబట్టి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏంటి అనేది కూడా ఇదే రూమ్లో వాళ్ళు ఉండేది. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా, ఒకసారి చేయండి తల్లి. ఒక్కసారి అమ్మా, మిమ్మల్ని ఎక్కువ ఏం మాట్లాడిచ్చాను నేను. అంటే ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు ఇక్కడికి? దానికోసమే నాకు తెలీదు అని చెప్తా ఉంది తను, నేను చెప్పను అంటుంది. అంటే కనీసం ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు, ఏమైంది పాపకి అడుగుతున్నాను తల్లి. అసలు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, నాకు తెలియదు అంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు కనీసం తెలుసుకుందామన్నా కానీ నాకు మైండ్ బాగలేదు, నాకు టెన్షను అంటుంది. ఏంటి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా తెలియట్లేదు. ఒకసారి
అమ్మా ఒకసారి డోర్ ఒక్కసారి తీయండి తల్లి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. ఒక్కసారి ఏం లేదు, అలా కాదమ్మా. మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు? అంటే ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. మీకు తెలీదా? మీకు తెలీదా? మీకేం తెలీదా? దేనికి అంటున్నారా చెప్పండి. దేనికి అలా అంటున్నారో చెప్పండి అంటున్నాం. అంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా. ఫస్ట్ ఈ ఫ్లాట్ వాళ్ళు ఎవరు అది తెలుసుకుందాము. ఈ ఫ్లాట్ వాళ్ళు ఎక్కడున్నారు, ఎందుకు ఇచ్చారు ఈ ఫ్లాట్ వీళ్ళకి, ఏ ఆధారాలతోటి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, అసలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పెట్టుకుంటున్నారు, ఈ ఫ్లాట్ వాళ్ళు ఎక్కడున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అసలు వీళ్ళకు ఫుడ్తో సహా ప్యాకేజ్ అన్నారు. ఆ ఫుడ్తో సహా ఏంటి అసలు, తను ఎంత ర్యాష్గా మాట్లాడుతుంది చూస్తున్నాం కదా. ఎంత ర్యాష్గా సమాధానం చెప్తుంది, ఎంత ర్యాష్గా మాట్లాడుతుంది. అసలు అడిగిన దానికి ఒక్కటి కూడా సమాధానం అనేదే చెప్పట్లేదు. అంత ర్యాష్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఏంటి అసలు, వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు తెలియాలి కదా. కనీసం ఒక మాట చెప్తుందంట కూడా మీకు అర్థం అవుతలేదని చాలా రూడ్గా కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ పరిస్థితి తన మదర్ అంట, అంటే సొంత మదర్ కూడా కాదు అని తెలుస్తుంది. మరి ఏంటి అనేది తెలియాలి కదా, తను ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా తెలియాలి ఖచ్చితంగా.